ఒక ఎమ్మెల్యేని కూడా తయారు చేసుకోవచ్చు నాకు కనీసం అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం ఉండాలి, పోరాడే శక్తి ఉండాలి, ఎవరో ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఖచ్చితంగా సంఘం నుంచి ఉంటే పోరాడగలుగుతాడు. సంఘం బేస్ ఉండాలి. మనకు విక్షాంతి మాత్రం పోలేదు. ఇంకోటి ఏమంటే చాలా సంవత్సరాల నుంచి ఎవరు ఏ పార్టీలో మన వాళ్ళు లేకున్నా వెళ్ళి పనిచేయడం ఫస్ట్ నుంచి కూడా అలవాటు. అన్నారామచంద్ర కూడా కొన్ని పార్టీలో మన వాళ్ళు అయితే అన్నతో పాటు కలిసి పనిచేసాం. ఇండిపెండెంట్ గా నిలబెట్టారు, అన్నాథ నిలబెట్టారు, బహుజన సమాజ పార్టీ నిలబెట్టారు. అన్న చెప్పిన ప్రతి చోట వెళ్ళి కూడా పనిచేశారు. చాలా రోజుల నుంచి ప్రతిసారి అన్ని పార్టీలో దేహి నడుపుకుంటూ వెళ్తున్నాం. మనకంటూ ఒక పార్టీ రాకపోతున్నా అనుకున్నాం, రానే వచ్చింది. జూలై 23వ తారీఖు భారత చైతన్య యువజన పార్టీ స్థాపించడం జరిగింది. ఖచ్చితంగా 2024లో ఏర్పడబోయే గవర్నమెంట్ లో ముఖ్య పాత్ర భారత చైతన్య యువజన పార్టీ ఖచ్చితంగా పాత్ర ఉంటుంది. ఇది మాత్రం 100% నిజం. ఎవరికి ఎటువంటి అభిప్రాయం ఉన్నా పర్లేదు, నిక్కచ్చిగా ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా ఆ పాత్ర పోషించబోతుంది. ఇది విషయం. అఖిల భారత చైతన్య యువజన పార్టీ స్థాపనకి కొన్ని లక్ష్యాలతో వచ్చింది, కొన్ని నిర్దేశాలు తీసుకున్నారు. ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యాదవునికి ఒక మర్యాద అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, ఒక గుర్తింపు ఉంటుంది. ఇంకోటి ఏమంటే కొంతమంది అంటే కొత్తగా వచ్చింది కదా రోహిణి కానీ వెళ్దామో లేకపోతే ఇంకోటి సందేహం ఉండదు, వాళ్ళ ఒపీనియన్స్ ఏదైనా కానీ. ఒకటి మాత్రం గ్యారెంటీ, పక్క పార్టీలో వైఎస్ఆర్సీపీ టీడీపీ ఎనీ పార్టీ ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా ఎంత బీసీవై పార్టీ డెవలప్ అయితే, ఎంత స్ట్రాంగ్ గా తయారైతే అక్కడ మీకు గౌరవం దొరుకుతుంది. మీరు ఏ పార్టీ అయితే ఉంటారో, మీరు ఆ పార్టీకి ఎంతైతే కష్టపడతారో అంత సేమ్ అదే మాదిరిగా అక్కడ ఎంత కష్టపడతారో ఈ పార్టీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తేనే, ఈ పార్టీ ఎంత స్ట్రాంగ్ అయితే అంత మీకు మర్యాద ఖచ్చితంగా పిలిచి కుర్చీ చేసి మర్యాద కూర్చొని పెడతారు. ఆ పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇది ఖచ్చితంగా అందరికీ గౌరవం దొరుకుతుంది అనేది ఈ పార్టీ నుంచి నా కోరిక. ఇంకోటి ఏమంటే ఇంకా ఆల్రెడీ ఈ సంఘం గురించి మాట్లాడాల్సిన ఒక విషయం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేజర్ ఆఫ్ ది పార్టీ ఏ అయితే కులాలు ఉన్నాయో ఆ కులాలకి బార్డర్ దాకా కూడా బతుకుతున్నారు. ఎక్కడికక్కడ ఓన్లీ రింగ్ అక్కడే ఉంటారు వాళ్ళు. కానీ నేను ఇక్కడి నుంచి కనీసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నువ్వు ఎక్కడికి పోయినా నాకు రిలేషన్ ఉంటుంది, ఏ ఊరికి పోయినా బంధుత్వం ఉంటుంది. ఏకైక కులం ఏదైనా ఉంది, ఏ రాష్ట్రానికి పోయినా నాకు ధైర్యంగా స్థానం ఉంటుందంటే ఒక యాదవ కులానికి మాత్రమే ఉంది. ఏ రాష్ట్రంతో సమానం ఉన్నా, ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా మా వాడు ఉన్నాడన్న ధైర్యంగా ఉండగలిగే పరిస్థితి మనకు ఉంది. మిగతా కులాలకు ఆ ధైర్యం లేదు. మొన్ననే ఉత్తరప్రదేశ్ ఎన్నప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఒకే మాట్లాడుతున్నారు, ఏ రోజైనా నేను ఈ దేశానికి ప్రధాని అవుతాను అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సపోర్ట్తో అవుతానని చెప్పారు. కాబట్టి ఇక్కడ యాదవ్ ఎంత బలంగా తయారైతే దీన్ని ఆదర్శప్రాయంగా దేశం మొత్తం మిగతా రాష్ట్రాల్లో కూడా యాదవ్లో చైతన్యం వస్తుందని నా కోరిక. అదేవిధంగా ఏ రోజైతే ఒకసారి లాలూ ప్రసాద్ గారు ఇక్కడ వచ్చారు, అందరూ ఉన్నారన్న వాళ్ళు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు, సార్ మీరు ఉత్తర భారతదేశంలో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రులు ఉన్నారు, లీడర్షిప్స్ ఉన్నారు, మాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదు, మీరు మాకు సపోర్ట్ చేయాలంటే ఏం సపోర్ట్ చేయాలన్నారు. ఏదో ఒక సపోర్ట్ చేయాలి సార్ నాకు ఏదో సాయం చేయండి. ఏం సాయం చేయాలని అడిగితే కనీసం క్వాలిఫికేషన్ ఉద్యోగం అడుగుతాము, కష్టం ఉంటే లేదు ఇది కావాలంటే ఏదో అడగాలి కదా, ఏది తెలియదు, ఏదో సాయం చేయండి సార్ అంటే ఏ సాయం చేయాలి చేయమన్నాను.
నేను అసలు చేయడానికి సాయం ఉన్నాడు. ఏమంటే నేను ఎందుకు చేయాలా? సరే ఏం కావాలి మీకు? ఎమ్మెల్యే టికెట్ కావాలి, నేను టికెట్ ఇస్తాను. మీరు ఏం చేస్తారు? ఏం చేయరు. సీట్లు మనకు ఉన్నప్పుడు, ఓట్లు మనకు ఉన్నప్పుడు, మనం నిలబడుకొని మనం ఓటు చేసుకోలేనప్పుడు నేనేం చేస్తే మాత్రం మీకు ఉపయోగం ఏముంది? కాబట్టి మీరు యూనిటీ లేదు కాబట్టి నేను ఏం చేయలేదు. యూనిటీ అంటే చెప్పండి, నేను కూడా ఏమైనా చేస్తాను. ఆయన తెలుసు ఈ రాష్ట్రంలో మన పరిస్థితి ఎలా ఉంది, మన టికెట్స్ నిలబడతారా లేదా, యూనిట్ ఉంటుందా లేదా. కాబట్టి యాదవులు అంటే మొట్టమొదటిగా ఐకమత్యం అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ గారు, మంచి పాయింట్ చెప్పారు మీరు. మరి తిరుమల తిరుపతిలో మొట్టమొదటిసారిగా స్వామివారిని దర్శించుకున్నటువంటి వ్యక్తి శరభయ్య యాదవ్. శరభయ్య యాదవ్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం చాలా సంతోషం. రాష్ట్ర కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు. ఇంకొక విషయం కూడా చెప్పారు, మరి కాశ్మీర్ నుండి కూడా కన్యాకుమారి వరకు యాదవ్ విస్తరిస్తున్నారు. అయినప్పటికీ ఒకరికొకరు సంబంధాలు ఉన్నారు. వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి ఏపీ, అలాగే ఢిల్లీ నుంచి మహారాష్ట్ర, అట్లా వివిధ రాష్ట్రాలను కలుపుకొని వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. सब लोग को हिंदी में बोल रहा हूँ, भाई ने रमेश जी बोला अलग अलग स्टेट में यादव लोग हैं, लेकिन वही स्टेट में शादी कर लेते, अलग अलग स्टेट में शादी किया तो सबको लिंक रहेगा, पूरा भारत देश सबका लिंक रहेगा बोल के धन्यवाद। अभी अपना कुमार स्वामी जी यादव